సుమారుగా ఒక సంవత్సరం క్రితం ఒక మిత్రులు బంజారాల గొప్పతనం గురించి నాకు చెప్పారు. ఆయన భోజరాజు అక్కడి నుంచి క్లాన్ స్టార్ట్ అవుతుంది బంజారా తాలూకు చరిత్ర. ఒకనొక టైంలో భారతదేశంలో 50 కోట్లు ఉండేవాళ్ళకి. దాంట్లో చాలా ముఖ్యమైన లోహగట్టు కోట. వాళ్ళ క్యారవాన్ వెళ్తుంటే కొన్ని మైళ్ళు పాటు వెళ్ళేవి. కాశ్మీర్ నుంచి కాశ్మీర్ ఏంటంటే పర్షియా నుంచి కాబూల్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం అంత వ్యాపారం వాళ్ళే చేసేవాళ్ళు. రాజులు కూడా అప్పు ఇచ్చే అంత గొప్ప సంపద ఉండేది వాళ్ళ దగ్గర. అటువంటి టైంలో అక్బర్ కాలంలో మాలూకి అని చెప్పని చాలా వీరవనిత అందగత్త అని విజయులు తెలుసు ఆవిడకి. అక్బర్ ఆవిడ మీద కన్ను వేసి ఎక్కడికక్కడ బంజారాలతో వ్యాపారం ఆపజేస్తే ఆవిడ వెళ్ళి అక్బర్ని వాదనలో ఓడించి మళ్ళీ అందరికీ దారి తెరిపించింది. చాలా ముగ్ధుడయ్యాను మాలూకి కథ విని. ఇట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి బంజారాలు రాథోర్స్, చవాన్స్, పవార్స్ ఇప్పుడు ఆ స్థితికి నుంచి కొంచెం కింద ఉన్నారని అనిపిస్తుంది. భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఓల్డ్ గ్లోరీ రావాలని చెప్పని, దేశాన్ని లీడ్ చేయాలని, దేశాన్ని వారం సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి అందరి ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి మంచి కీర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.